డీటెయిల్స్ వాడు మనిషి కాదు నరరూప రాక్షసుడు మానవత్వం జాలి దయ పాశ్చాత్తాపం అన్న పదాలకు కనీసం అర్థాలు కూడా తెలియని క్రూరుడు లేదంటే కట్టుకున్న భార్యను ఇద్దరు పిల్లల్ని అంత దారుణంగా చంపేస్తాడా పండుటాకులని కూడా చూడకుండా నాన్నమ్మ అమ్మమ్మల ఉసురు తీస్తాడా అంతటితో ఆగకుండా ఓ బాలికను రేప్ చేసి ప్రాణం తీస్తాడా ఏంటి దారుణం ఎటుపోతుంది సమాజం ఊహించని ఘటనతో రంగారెడ్డి జిల్లా షాబాద్ ఉలిక్కిపడింది దైవాలగూడలో 6గురిని చంపాడో కిరాతకుడు తన భార్య ఇద్దరు పిల్లలతో పాటు నాయనమ్మ అమ్మమ్మ మరో బాలికను హత్య చేశాడు తనపై పోక్సో కేసు పెట్టిందని యువతిని రేప్ చేసి తర్వాత చంపేశాడు రాజశేఖర్ అనే వ్యక్తి గతంలో తనపై అత్యాచారం చేశాడని బాలిక పోలీస్ కంప్లైంట్ ఇవ్వగా రాజశేఖర్ పై పోక్సో కేసు నమోదైంది దీంతో రిమాండ్ విధించి అతన్ని జైలుకు పంపారు అయితే జైలు నుంచి బయలుపై తిరిగి వచ్చిన రాజశేఖర్ నేరుగా షాబాద్ సమీపంలోని తన స్వగ్రామం దయ్యాలగూడకు వచ్చాడు ఇంటికి వెళ్లి నిద్రిస్తున్న భార్యతో పాటు అభం శుభం తెలియని 5 ఏళ్ల తన ఇద్దరు పిల్లలను కిరాతకంగా నరికి చంపేశాడు అక్కడి నుంచి తనపై పోక్సో కేసు పెట్టిన బాలిక ఇంటికి వెళ్లాడు ఆమె తల్లితో పాటు నాయనమ్మపై కత్తితో విచక్షణ రహితంగా దాడి చేసి ప్రాణాలు తీశాడు అంతటితో ఊరుకోలేదు తనపై కేసు పెట్టిన బాలికను ఊరి చివర చెరువు వద్దకు బలవంతంగా తీసుకుని వెళ్లాడు అక్కడ ఆమెపై అత్యాచారం చేసిన తర్వాత దారుణంగా చంపేశాడు విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు అప్పటికే హంతకుడు రాజశేఖర్ పరారయ్యాడు సైబరాబాద్ సిపి రమేష్ తో పాటు చేవెళ్ల డీసీపీ యోగేష్ గౌతమ్ స్పాట్ కి వెళ్లి వివరాలు సేకరించారు 6గురి హత్యతో దైవాలగూడ ఒక్కసారిగా ఉలిక్కిపడింది ఏం జరుగుతోందో తెలుసుకునే లోపే గ్రామం నెత్తుటిమయమైంది అభం శుభం తెలియని పిల్లల్ని కూడా ఆ జాలి దయా లేకుండా ప్రాణం తీయడం చూసి వాడు మనిషి రాక్షసుడా అని రగిలిపోతున్నారు గ్రామస్తులు ఇంత దారుణానికి ఒడిగట్టిన రాజశేఖర్ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు చనిపోయిన వారిలో నిందితుడి భార్య సరిత 3 ఏళ్ల కుమార్తె 2 ఏళ్ల కుమారుడు బాధితురాలి తల్లి లక్ష్మి నాయనమ్మ రత్తమ్మ ఉన్నారు షాబాద్ లో ఘోరానికి సంబంధించి మరిన్ని వివరాలు మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్లా అందిస్తారు రమేష్ చెప్పండి రాజశేఖర్ ఎవరు ఎందుకింత కిరాతకానికి ఒడిగట్టారంటారు దీనిపై పోలీసులు ఏమంటున్నారు ఏదైతే ప్రస్తుతానికి కేసు సంబంధించి పోలీసులు మొత్తంగా కేసు సంబంధించి విచారణ ప్రారంభించారు అయితే రాజశేఖర్ సంబంధించి మొత్తం చూస్తే రాజశేఖర్ మామూలుగా చిన్నపాటి వర్క్ చేసుకుంటాడు తన ఇంటి పక్కనే ఉంటున్న ఒక బాలికను తీవ్రంగా వేధించడం ఆ బాలికను చిత్రహింసలకు గురి చేయడం ఆ బాలిక చివరికి పోలీసులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు రాజ్ కుమార్ పైన పోక్సో కేసు నమోదు చేసి ఆ మేరకు విచారణ ప్రారంభించారు అయితే దీంట్లో చూసినట్లయితే ఆ తర్వాత బాలికను తీవ్రంగా వేధించినట్లు పోలీసులు తెలిసినంతో ఆ రాజ్ కుమార్ ని పోలీసులు అరెస్ట్ చేసి కొన్నాళ్ళ క్రితమే రిమాండ్ పంపించడం జరిగింది ఆ తర్వాత కొన్ని రోజుల క్రితమే రాజ్ కుమార్ ఏదైతే బెయిల్ పైన బయటికి రావడం జరిగింది బెయిల్ పైన బయటకు వచ్చిన తర్వాత బాలికను ఎలాగైనా సరే చంపాలని ఒక ప్లాన్ చేశాడు ఇందుకు సంబంధించి అతను పూర్తి స్థాయిలో కూడా ఏర్పాటు చేసుకున్నాడు అయితే ఆ బాలికను హత్య చేయాలని ఒక నిర్ధారణకు వచ్చిన సమయంలో నిన్న రాత్రి బాగా మద్యం తాగిన తర్వాత దానికి సంబంధించిన బాటిల్స్ కూడా అక్కడ అధికారులు స్వాధీనపరచుకోవడం జరిగింది అయితే మద్యం తాగిన తర్వాత నేరుగా బాలిక ఇంటికి వెళ్లి ఆ బాలికను ముందే వాళ్ళ కుటుంబ సభ్యులను చంపేయడం జరిగింది ఆ తర్వాత పక్కనే ఉంటున్న భార్య వారించడానికి వచ్చి భార్య అడ్డుకునే ప్రయత్నం చేస్తే ఆమెను కూడా చంపేసి తర్వాత ఇద్దరు చిన్నపిల్లలను కూడా వాళ్ళని కూడా కిరాతకం చంపేసి ఆ బాలికను కొట్టుకుంటూ తర్వాత ఆ బాలికను హింసిస్తూ నేరుగా పక్కనే ఉన్న చెరువు వద్దకు తీసుకువెళ్లి ఆ బాలిక పైన మరొకసారి రేప్ చేసి ఆ బాలికను అతి కిరాతకంగా చంపేసి అక్కడి నుంచి పారిపోయాడు అయితే పారిపోతున్న సమయంలో తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది తాను ఇక్కడ ఈ బాలిక తనపై పోక్సో కేసు నమోదు చేసిన బాలిక ఉందా బాలిక కుటుంబ సభ్యులతో పాటు భార్య పిల్లలను కూడా చంపేశాను నేను కూడా చనిపోతున్నా అని చెప్పి అతను ఒక తల్లికి చెప్పేసి అక్కడి నుంచి తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని వెళ్ళిపోవడం జరిగింది అయితే దీనికి సంబంధించి అటు వెంటనే తల్లిదండ్రులు వెంటనే పోలీసులు ఫిర్యాదు చేయడం తర్వాత కుటుంబ పక్కనే ఉన్న వాళ్ళకి సమాచారం తోటి వెంటనే పక్కనే ఉన్న వాళ్ళు గ్రామస్తుల చదువుతోటి వాళ్ళు పూర్తిగా ఆ 5గురు కూడా రక్తమడుగులో పడిపోయి ఉన్నారు తర్వాత బాలిక కొద్ది దూరంలో చెరువు దగ్గర కూడా బాలిక మృతదేహం లభ్యం వెంటనే పోలీసులు అక్కడ చేరుకున్నారు అయితే పోలీసులు చేరుకున్న తర్వాత ఆ మొత్తంగా 6 మృతదేహాలన్నింటి కూడా పోస్ట్ మార్టం నిమిత్తంగా తరలించారు పోస్ట్ మార్టం నిమిత్తం షాద్నగర్ కాబట్టి చేవెళ్లకు ప్రస్తుతానికైతే మృతదేహాలు తరలించి అక్కడ పోస్ట్ మార్టం నిర్వహిస్తామని చెప్పి అధికారులు చెప్తున్నారు అయితే దీంట్లో వ్యవహారం చూసినట్లయితే బాలిక కొన్నాళ్ళ నుంచి కూడా
తనకి చిత్రహింసలు పెట్టింది, తనపై కేసు నమోదు చేయించింది, తన జైలు పంపించింది, తన పరువు మొత్తం పోయింది అన్న ఒక కక్షతోటే ఈ మేరకు ఆ కుటుంబంతో పాటు భార్య పిల్లలు కూడా చంపేసినట్టుగా ప్రస్తుతానికైతే పోలీసులు చెప్తున్నారు. అయితే ఈ వ్యవహారం సంబంధించి ఇంకా అసలు ఇంకా వేరే ఇతరత్ర కారణాలు ఉన్నాయా దానిపైన కూడా విచారణ చేస్తున్నామని చెప్పి కూడా అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే అతి కిరాతకంగా అతి దారుణంగా చంపాల్సిన అవసరం ఏమొచ్చింది అన్న దాని మీద అయితే పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు. ఎందుకంటే పాతకక్షలు ఏమైనా ఉన్నాయా లేకుంటే కేవలం ఆ బాలిక ఇచ్చిన ఫిర్యాదు కావచ్చు, ఆ జైలుకు వెళ్ళిన నేపథ్యంలోనే హత్య చేసి ఉంటాడా అన్న దాని మీదనే పోలీసులు ఒక స్టికాన్ అయితే మరోవైపు చూస్తే పారిపోయిన అటు రాజ్ కుమార్ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. అతని కోసం కొత్తగా ఒక 4 ప్రత్యేక బృందాలు కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే అతను చనిపోతున్నట్టు ప్రకటన చేస్తున్నారు కాబట్టి అతను ఎక్కడ చనిపోయాడా లేకుంటే చనిపోతా అని చెప్పాడు కాబట్టి భయపెట్టడానికి ఇలా చెప్పాడా లేకుంటే ఏదైనా చంపేసినంత పోలీసులు చేస్తున్నారని భయంతో పారిపోయాడని దాని మీద ఉన్నాడా అన్న దాని మీద పోలీసులు వేస్తే ప్రస్తుతానికైతే ఈ మారణకాండ మొత్తంగా చూస్తే దాదాపు ఒక 3 గంటల పాటు కొనసాగినట్లుగా అధికారులు చెప్తారు. ఎందుకంటే ముందస్తుగా ఆ బాలిక సంబంధించిన కుటుంబ సభ్యులు చంపేశారు, తర్వాత భార్య పిల్లలు చంపేశారు. వాళ్ళు మొత్తుకున్న చిన్నపిల్లలు ఇది వాళ్ళ కనిగరం లేకుండా వాళ్ళని కూడా కిరాతకంగా చంపేసి పారిపోవడం జరిగింది. అయితే ప్రస్తుతం అయితే అటు ఏదైతే రాజ్ కుమార్ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారో అతని కోసం పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అతన్ని సజీవంగా పట్టుకునే ప్లాన్ అయితే చేస్తున్నారు. ఎందుకంటే 4 ప్రత్యేక బృందాలు అయితే ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి అతన్ని ఎలాగైనా పట్టుకుంటామని చెప్పి ధీమాతలు పోలీసులు వ్యక్తం చేస్తారు. ఇప్పటికైతే అక్కడికి సైబరాబాద్ పోలీస్ కమిషనర్ రమేష్ తో పాటు అక్కడ డీసీ కూడా చేరుకోవడం జరిగింది. వాళ్ళు ప్రస్తుతానికి అయితే రాజ్ కుమార్ పట్టుకున్న పనిలో ఉన్నామని చెప్పి అధికారులు. అయితే ఆ బాలికని చంపడానికి వాళ్ళ కుటుంబ సభ్యులను చంపడానికి కారణం పోస్టో కేసు పెట్టారన్న ప్రధానమైన కారణమా లేకపోతే వేరే ఇతర కారణాలు ఉన్నాయా అనే దాని అయితే పోలీసులు అయితే ఇప్పుడైతే విచారణ చేస్తున్నారు. అలాగే రమేష్ చెప్పండి, ఆ బెయిల్ మంజూరైన తర్వాత బయటికి వచ్చిన తర్వాత బయట వాళ్ళతో అంటున్నాడు కదా నేను ఎలాగైనా బాలికను చంపుతానని, మరి ఆ విషయము బాలిక కుటుంబ సభ్యులకు తెలిసి అయినా కనీసం అప్రమత్తంగా అయినా వ్యవహరించలేదంటారా? అప్రమత్తంగా ఒకవేళ నిజంగా ఇంతటి దారుణానికి ఒడగడతారని చెప్పి ఎవరు ఊహించారు. ఎందుకంటే ఇంతమంది చంపేస్తారని కూడా. ఎందుకంటే ఒక కోపం అంటే ఒక కేసులో జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత సాధారణంగా ఎవరికైనా ఒక నిందితుడికి కోపం అని ఉంటది కాబట్టి ఆ కోపంలోనే అంటుంటాడని చెప్పి అనుకున్నారు తప్పించి ఇంత దారుణానికి ఒడగడతారని అనుకోలేదు. కానీ వాళ్ళు ఇది ఇంతటి కిరాతకంగా చేయాలని చెప్పి ఒక ప్లాన్ ప్రకారం ఒక పక్కగా ప్లాన్ ప్రకారం వేసుకొని ఆ ఇంట్లోకి చొరబడి వాళ్ళందరినీ చంపేసి అతను పారిపోవడం అనేది చూస్తే ఒక ప్లాన్ ప్రకారం చేశారని చెప్పవచ్చు. మొత్తంగా ఈ వ్యవహారంలో చూస్తే అతను బాలికపై కక్ష కోసం చేశాడా లేకుంటే బాలిక ఇచ్చిన ఫిర్యాదు చేశాడా లేకుంటే బాలిక ఏదైతే చంపడానికి ముందు కూడా బాలికను రేప్ చేయాలంటే ఆ బాలికపై మొత్తంగా ఆ పోక్సో కేసు పెట్టారు కాబట్టి నేను జైలుకి వెళ్ళాను కాబట్టి అందుకోసమే చంపాలని చెప్పి ఒక సంకేతం ఇవ్వడానికి ఆ బాలికపై మళ్ళీ రేప్ చేశారని కూడా పోలీసులు ఆ కోణంలో కూడా విచారణ చేస్తున్నారు. మొత్తంగా ఈ కేసులో చూస్తే పోక్సో కేసులో అటు అరెస్ట్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత మొత్తం కుటుంబాన్ని మట్టి పెట్టి అతను పారిపోయాడు. ప్రస్తుతానికి తాను చనిపోతానని ప్రకటించారు కాబట్టి అతని కోసం కూడా పోలీసులు గాలిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రమేష్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. వాడు మనిషి కాదు, నరరూప రాక్షసుడు. మానవత్వం, జాలి, దయ, పాశ్చాత్తాపం అన్న పదాలకు కనీసం అర్థాలు కూడా తెలియని క్రూరుడు. లేదంటే కట్టుకున్న భార్యను 2 పిల్లల్ని అంత దారుణంగా చంపేస్తాడా? పండుటాకులని కూడా చూడకుండా నాయనమ్మ అమ్మమ్మల ఉసురు తీస్తాడా? అంతటితో ఆగకుండా ఓ బాలికను రేప్ చేసి ప్రాణం తీస్తాడా? ఏంటి దారుణం? ఎటుపోతుంది సమాజం? ఊహించని ఘటనతో రంగారెడ్డి జిల్లా షాబాద్ ఉలిక్కి పడింది. దైవాలగూడలో 6గురిని చంపాడో కిరాతకుడు. తన భార్య 2 పిల్లలతో పాటు నాయనమ్మ అమ్మమ్మ మరో బాలికను హత్య చేశాడు. తనపై పోక్సో కేసు పెట్టిందని యువతిని రేప్ చేసి తర్వాత చంపేశాడు రాజశేఖర్ అనే వ్యక్తి. గతంలో తనపై అత్యాచారం చేశాడని బాలిక పోలీస్ కంప్లైంట్ ఇవ్వగా రాజశేఖర్ పై పోక్సో కేసు నమోదైంది. దీంతో రిమాండ్ విధించి అతన్ని జైలుకు పంపారు. అయితే జైలు నుంచి బెయిల్ పై తిరిగొచ్చిన రాజశేఖర్ నేరుగా షాబాదు సమీపంలోని తన స్వగ్రామం దయ్యాలగూడకు వచ్చాడు. ఇంటికి వెళ్లి నిద్రిస్తున్న భార్యతో పాటు అభం శుభం తెలియని 5 ఏళ్ల తన 2 పిల్లలను కిరాతకంగా నరికి చంపేశాడు. అక్కడి నుంచి తనపై పోక్సో కేసు పెట్టిన బాలిక ఇంటికి వెళ్లాడు. ఆమె తల్లితో పాటు నాయనమ్మపై కత్తితో విచక్షణ రహితంగా దాడి చేసి ప్రాణాలు తీశాడు. అంతటితో ఊరుకోలేదు. తనపై కేసు పెట్టిన బాలికను ఊరి చివర చెరువు వద్దకు బలవంతంగా తీసుకొని వెళ్లాడు. అక్కడ ఆమెపై అత్యాచారం చేసిన తర్వాత దారుణంగా చంపేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే హంతకుడు రాజశేఖర్ పరారయ్యాడు.
సైబరాబాద్ సిపి రమేష్ తో పాటు చేవెళ్ల డీసీపీ యోగేష్ గౌతమ్ స్పాట్ కు వెళ్లి వివరాలు సేకరించారు. 6గురి హత్యతో దైవాలగూడ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఏం జరుగుతోందో తెలుసుకునే లోపే గ్రామం నెత్తుడిమయమైంది. అభం శుభం తెలియని పిల్లల్ని కూడా ఆ జాలి దయా లేకుండా ప్రాణం తీయడం చూసి వాడు మనిషా రాక్షసుడా అని రగిలిపోతున్నారు గ్రామస్తులు. ఇంత దారుణానికి ఓడిగట్టిన రాజశేఖర్ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. చనిపోయిన వారిలో నిందితుడి భార్య సరిత, 3 ఏళ్ల కుమార్తె, 2 ఏళ్ల కుమారుడు, బాధితురాలి తల్లి లక్ష్మి, నాయనమ్మ రత్తమ్మ ఉన్నారు. తనను లైంగికంగా వేధిస్తున్నాడని బాధిత బాలిక, ఆమె తల్లి మే 16న పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రాజశేఖర్ పై పోక్సో కేసు పెట్టి జైలుకు పంపారు. తర్వాత నిన్న రాజశేఖర్ బెయిల్పై తిరిగి వచ్చాడు. తనపై కేసు పెట్టినందుకు కక్ష పెంచుకున్న అతగాడు ఈ కిరాతకానికి పాల్పడ్డారు. 6గురిని హత్య చేసిన తర్వాత తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి విషయం చెప్పాడు. అంతేకాకుండా మరికొందరు బంధువులకు కాల్ చేసి తాను కూడా చనిపోతున్నట్టు చెప్పాడు. వెంటనే నిందితుడి తల్లిదండ్రులకు పోలీసులకు సమాచారం ఇవ్వగా హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. పరారీలో ఉన్న ఆ రాక్షసుడి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. ఇవి బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ మూవీ మిక్చర్ చూద్దాం. చూస్తూనే ఉండండి ఎన్టీవీ.